నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు వారులారా, ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారులారా, మీరు నా చేతిలో ఉన్నారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైనటువంటి నామంలో వందనాలు. ఇంతవరకు నీ బిడ్డలు ప్రభువా ఎంతో ప్రయాసంతో చక్కటి స్వరములతో నిన్ను పాడి స్తుతించారు. అయినా సహోదరులు చక్కటి ఆరాధన చేసి నిన్ను మహిమపరిచారు. ఈ రాత్రి కొద్ది నిమిషంలో నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నిలబడుతున్నటువంటి నేను వెట్టువాడు, నువ్వు వెట్టువాడును. కేవలం ప్రభువా ఇక్కడ నీ మాటలు మాత్రమే ప్రకటించి నీ వాక్యాన్ని మాత్రమే వెదజల్లి ప్రతి ఒక్కరిని ప్రభునైనా అయినా వాక్యం ద్వారా ప్రభునైనా స్థిరపరిచి నీకు అప్పగించే కృప మాకు దయచేయమని చెప్పబడుతున్న వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో సూటిగా మాట్లాడి మీరు ఘనతను పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి ఈ వాక్యాన్ని మనం చూసినట్లయితే కనుక ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎవరు అంటే కనుక ఒకప్పుడు దేవుని చేత ఏర్పరచబడిన వారు. కానీ రాను 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 ఏర్పరచబడినటువంటి వీళ్ళు దేవుని చేతిలో నుండి ఏం చేయబడ్డారు అంటే బయటకు తోసివేయబడ్డారు, లేక దిగజారిపోయిన వారు చేతుల నుంచి బలవంతంగా వారు ఏం చేయబడ్డారంటే విడిచిపెట్టబడిన వారు. ఎందుకని అంటే కనుక దేవుని దగ్గర ఉంటే నీతి న్యాయాలు కావాలి, దేవుని దగ్గర ఉంటే ఎలా ఉండాలి, నమ్మకమైన వారిగా కావాలి. కానీ వీళ్ళకి మనకి అలవాటు ఏంటో తెలుసా, దేవుడు ఏదైతే చెప్తాడో దాన్ని చెయ్యం తప్ప దేవుడు చెయ్యొద్దన్న ప్రతి పని చేయడానికి మనకి చాలా ఆసక్తి ఉంటుంది. అవునంటారా కాదంటారా? పరిశుద్ధ గ్రంథం అంటది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించంటది. కానీ ఆ పరిశుద్ధ గ్రంథం చదువుతున్న వాడు చేయలేనిది ఏంటో తెలుసా అంటే ప్రేమించలేకపోవడం. ఆపదలో ఉన్నవాడిని ఆదుకోవాలంటది. ఆపదలో ఉన్నవాడు ఆదుకోవడం పక్కన పెట్టు, వాడి దగ్గర నుంచి ఎదురు రకంగా రాకుని మనం బాగుపడాలనే ఆలోచనతో ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాడంటే ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నటువంటి వైఖరి ఇదే. దేవుని చేత పిలువబడిన వారు, దేవుని చేత హెచ్చరింపబడిన వారు, ఓదార్చబడిన వారు వీళ్ళు తిరిగి తృప్తి పొందిన తర్వాత దేవుణ్ణి మర్చిపోయినటువంటి విశ్వాసఘాతకులైంది. అయితే దేవుడు ఏం చేశాడు తెలుసా, చెప్పు చూశాడు, చాలాసార్లు మాట్లాడాడు. అయినా కానీ రోజు రోజుకి దేవునికి దగ్గర అవ్వాల్సినటువంటి వీరి జీవితాలు ఏమైనాయి అంటే కనుక రోజు రోజుకి దేవునికి దూరం అయిపోయి పతనావస్థకు చేరింది. దేవుడు ముందుగానే చెప్పాడు, వీళ్ళు నా మాట విని శ్రద్ధగా వింటే మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, లేని మిమ్మల్ని ఏం చేస్తానంటే శపించేస్తాను, అన్ని రాజుల చేతిలోనికి మిమ్మల్ని చెరలోనికి పంపించేస్తానని చెప్పాడు. దేవుని యొక్క వాక్యం చెప్పినప్పుడు ఏం చేయాలి, లోబడాలి. మరొక మాట చెప్పాడు, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదని. ఆయన తప్ప ఈరోజు ప్రజలు అందరినీ వెతుకుతూ ఉన్నారు. అదే ప్రజల్లో వైఖరి, ఇశ్రాయేలు ప్రజల్లో కనబడే వైఖరి. అందుకే ఇప్పుడు చెప్పి 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 దేవుడు వదిలేశాడు, ప్రవక్తలను పంపించి మాట్లాడుతూ ఉన్నా కానీ వీళ్ళ వైఖరి మార్పుల. వాక్యం వింటున్నారు, ప్రవక్త చెప్పేది వింటున్నారు, కానీ వాళ్ళు అలాగే చెప్పుకుంటారు, మేము ఇలాగే చేస్తామని దినదినము దేవునికి దూరం అయిపోతూ ఉంటే దేవుడు కొంతకాలానికి వారిని చెరలోనికి పంపించాడు. ఏం చెరది? బబులోను చెరలోనికి పంపించాడు.